హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇదొక భారీ శుభవార్తగా చెప్పుకోవచ్చండి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరి ఏపీ హైకోర్టు నుంచి మరి జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందండి. ఆల్మోస్ట్ 3,500+ ఉద్యోగాలకు గాను మరి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆల్రెడీ. ఓకేనా? సో మరి వీటన్ని ఆల్రెడీ మార్నింగ్ నేను జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల గురించి చెప్పాను. అవి కూడా ఏపీ హైకోర్టులోనే విడుదలయ్యాయండి. సో అది కూడా హైయెస్ట్ పోస్టులు అండి. 681 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. నిజంగా చెప్తున్నాను, ఇప్పటి వరకు ఇలా హ్యూజ్గా ఎప్పుడైతే విడుదల చేయలేదు. విడుదల అయ్యేవి కానీ 10, 20, మ్యాక్సిమం 50, 100 వరకు ఉండేది. కానీ దాదాపు వేలలో మాత్రం ఎప్పుడు కూడా లేదు. ఇదే ఫస్ట్ టైంగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి ఈ ఉద్యోగాలకు 7th పాస్, 10th పాస్, ఇంటర్, డిగ్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. మీ సొంత జిల్లాలోనే వర్క్ చేసుకోవచ్చు దర్జాగా. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ వస్తుంది మీకు. ఓకేనా? మనకు ఏపీలో విడుదలైనటువంటి జూనియర్ అసిస్టెంట్ల కంటే కూడా పెద్దగా ఉంటుంది పొజిషన్, అండ్ వర్క్ అలాగే ఉంటుంది, చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పే స్కేల్ చాలా హైగా ఉంటుంది. ఓకే, సో గైస్, మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. అంతేకాకుండా ఈ ఉద్యోగాల సిలబస్లో జనరల్ నాలెడ్జ్ అడిగారండి. దాంట్లో కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ మనకు ఉంటుంది. సో కాబట్టి మన పీడిఎఫ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది మీకు. ఓకేనా? కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్, దాంట్లో స్టాటిక్ జీకే ఉంటుంది, జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ డైలీ 20 ఉంటాయి. ఒకసారి దాని గురించి చూసి వీడియోలోకి వెళ్దాం. ఓకే, జనవరి నుంచి అయితే కరెంట్ అఫైర్స్ తప్పకుండా చదవాలి. అయితే మన దగ్గర మంచి ఆఫర్ అయితే ఉందండి. ప్రజెంట్ జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ప్రజెంట్ అన్ని మ్యాగజైన్స్ అయితే పీడిఎఫ్ రూపంలో తెలుగు మీడియంలో అందచేయడం జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టాటిక్ జీకే ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే క్వశ్చన్స్ వైజ్గా ఉంటాయి. అంతేకాకుండా 10,000కు పైగా మనకైతే జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. ప్రతిరోజు 20 బిట్స్ ఉంటాయండి. సో మ్యాగజైన్లో మీరైతే చదువుకోవచ్చు. చాలా మంచిగా మీకైతే ఉపయోగపడతాయి. ఇటీవల జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణలో, అంతేకాకుండా జూనియర్ అసిస్టెంట్ ఏపీలో ఎండోమెంట్ ఆఫీసర్స్ కూడా మన క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అయితే ఈ పీడిఎఫ్ తీసుకున్న వారికి 1995 నుంచి 2018 వరకు జరిగిన కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అన్ని ఫుల్లీ సాల్వ్డ్ పేపర్స్ అండి. అన్నీ కూడా ఫుల్లీ సాల్వ్డ్ పేపర్స్ మీకు అందచేయడం జరుగుతుంది. మరి ఇది 150 రూపీస్ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో ఉంటుంది. లేదా డైరెక్ట్ పేమెంట్ చేసి ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పెట్టినా కూడా మీకైతే పంపిస్తాను. వాట్సాప్లో నాకు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇది ఏపీ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇది లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఏం టెన్షన్ పడద్దు. సో మీరు కూడా తీరిగ్గా అన్ని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. ఓకే, ముందుగా ఇక్కడ 1 by 1 అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ నోటిఫికేషన్లే. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ అంటూ మనకైతే ఇక్కడ ఇచ్చారు. నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్, ఇక్కడ చూపిస్తాను క్లియర్గా మీకు. యా, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ 9 పోస్ట్ సెక్షన్ ఆఫీసర్, కోర్ట్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్ ఇన్ హైకోర్ట్. ఎన్ని ఉన్నాయి? మొత్తం 9 ఉన్నాయి. నెక్స్ట్ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ 13 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హైకోర్టులో. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అయిపోతుంది, అంతే సింపుల్. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్స్ అండి, 11 ఉన్నాయి. నెక్స్ట్ ఒకటి ఏముంది, నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఓవర్సీర్ అంట, ఇదొక రకమైన పోస్టు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 14 అసిస్టెంట్, 13 పోస్ట్ ఆఫ్ ఎగ్జామినర్. ఓకేనా? అసిస్టెంట్ 14 అసిస్టెంట్ మరియు 13 ఎగ్జామినర్ పోస్టులు మరి ఇవి కూడా విడుదలయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ 16 పోస్ట్ ఆఫ్ టైపిస్ట్ అండ్ 20 పోస్ట్ ఆఫ్ కాపీస్ట్. ఓకే, ఇవి కూడా విడుదల చేశారు. డేట్ చూడండి ఇక్కడ 21/10/2022 లేటెస్ట్. నెక్స్ట్ ఇది ఒక పోస్ట్ అండి. సో ఓవర్సీర్ అంట, ఇదేంటో మరొకసారి చూడాలి అది. నెక్స్ట్ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ 8 పోస్ట్ ఇన్ డ్రైవర్స్ అండి, డ్రైవర్స్ కూడా విడుదలయ్యాయి. నెక్స్ట్ రిక్రూట్మెంట్ 135 ఆఫీస్ సబార్డినేట్ అండి, ఆఫీస్ సబార్డినేట్ డైరెక్టర్. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలండి, కేంద్ర ప్రభుత్వ పే స్కేల్తో ఉంటాయి. ఓకేనా? సబార్డినేట్ ఇది డైరెక్ట్ హైకోర్టులో అండి, 135 అనేది. ఓకే, గమనించాలి. నెక్స్ట్ 114 స్టెనోగ్రఫర్ ఉద్యోగాలు. నెక్స్ట్ చూడండి జూనియర్ అసిస్టెంట్ 681 పోస్టులు. ఆల్రెడీ దీని గురించి చెప్పాను, వీడియో మన ఛానల్లో ఉంది, చూడొచ్చు. నెక్స్ట్ టైపిస్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో టైపిస్టులు 170 పడ్డాయి. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ అండి, చాలా మంచి ఉద్యోగాలు 158.
నెక్స్ట్ 112 ఉద్యోగాలు ఎగ్జామినర్ అండి. ఎగ్జామినర్ ఉద్యోగాలు 112 అయితే విడుదలయ్యాయి. యా నెక్స్ట్ చూసినట్లయితే 209 కాపీస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ కోర్టులు, అన్ని కోర్టుల్లో. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ అండి, బాగుంటుంది ఇది కూడా 9. నెక్స్ట్ డ్రైవర్ అండి, హెవీ వెహికల్ డ్రైవర్స్ 20 పడ్డాయి. హెవీ వెహికల్ మోటార్ లైసెన్స్ ఉండాలి వీటికి. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండి 439. యా ఇది హైలైట్ రిక్రూట్మెంట్ అండి. ఆఫీస్ సబార్డినేట్ 1520. ఈ పోస్ట్ గురించి నేను క్లియర్గా చెప్తాను ఇప్పుడు. అటెండర్ పోస్టులు ఇవన్నీ కూడా. ఓకే నెక్స్ట్ యా అంతే అండి, ఇక్కడ వరకే రిలీజ్ కావడం అయితే జరిగింది. దాదాపుగా 3500 ప్లస్ అయితే ఉద్యోగాలు ఉన్నాయి. ముందుగా మనము ముందైతే ఆఫీస్ సబార్డినేటివ్ చెప్తానండి. సో దాని తర్వాత మీకు ఏదైనా పర్టికులర్గా ఏదైనా జాబ్ గురించి చెప్పండి అంటే మళ్ళీ దాని గురించి అయితే చెప్తాను. ఓకే లేట్ చేయకుండా సో ముందుగా ఆఫీస్ సబార్డినేటివ్ చూద్దాము. ఇక్కడ క్లిక్ చేయండి అంతే. ఆఫీస్ సబార్డినేట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది. చూద్దాం. సో గైస్ ఇక్కడ చూడండి, ముందుగా అందరూ కూడా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయమని అని చాలా తక్కువ సార్లు అడుగుతాను నేను. లైక్ సబ్స్క్రైబ్ ఎక్కువ అడగను నేను. ఓకే కాబట్టి అడిగినప్పుడు కంపల్సరీగా చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదా మీకు. సో ఇలాంటి లేటెస్ట్ మీకే వస్తాయి ఎప్పటికీ కూడా సబ్స్క్రైబ్ చేస్తే. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఓకేనా. మరి ఇక్కడ చూడండి, మనకి నిన్న రిలీజ్ చేయడం జరిగిందండి ఇది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ ఇన్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో అండి ఇవన్నీ కూడా. ఓకేనా మొత్తం 20,000 నుంచి 61,000 వరకు శాలరీ ఉంటుంది. వీటికి కూడా మంచి శాలరీ అండి. అంటే దాదాపుగా మనకు ఒక 30,000 ప్లస్సే వస్తుంది ఇక్కడ. 30K ప్లస్సే వస్తుంది అన్ని అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని. మరి మనము ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ 11/11/2022. ఓకే 22వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో దీని గురించి చెప్తాను నేను, ఏ విధంగా అప్లై చేయాలి. ఓటీపీఆర్ ఉంటుంది, దాన్ని కూడా ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపిస్తాను నేను, నో ప్రాబ్లం. సో మరి ఇక్కడ అనంతపురంలో చూసినట్లయితే 92 ఉన్నాయండి, జిల్లాల వారిగా ఇచ్చారు ఇవి కూడా. నెక్స్ట్ చిత్తూరులో చూసినట్లయితే 168. సో నెక్స్ట్ 156 ఎక్కడున్నాయండి ఇవి, ఈస్ట్ గోదావరి. ఇక్కడ ఉమెన్ అని ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. 10 ఎస్సీలకు 10 ఉంటే 4 ఉమెన్స్ కేటాయించారు. ఎస్సీలకు 25 ఉంటే 9 ఉమెన్స్కి. అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఇచ్చారు. అన్ని ఉమెన్స్కి అనుకోవద్దు ఇక్కడ. ఓకేనా ఓసీ అభ్యర్థులకు 55 ఉంటే 21 ఉమెన్స్కి. ఓకే 33% రిజర్వేషన్ లాగా ఇచ్చినట్టున్నారు. అన్ని ఉమెన్స్కి ఉన్నాయి అనుకోండి, అందరికి ఉన్నాయి ఇవి. ఓకే నెక్స్ట్ గుంటూరులో చూసినట్లయితే 147. వైఎస్ఆర్ కడపలో చూసినట్లయితే 83. నెక్స్ట్ కృష్ణాలో చూసినట్లయితే 204. బాగున్నాయండి, ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. కర్నూలులో చూసినట్లయితే 91. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చూసినట్లయితే 104. ప్రకాశంలో చూసినట్లయితే 98. శ్రీకాకుళంలో చూసినట్లయితే 87. నెక్స్ట్ విశాఖలో 125. విజయనగరంలో 57. వెస్ట్ గోదావరిలో 108. సో ఈ విధంగా ఉమ్మడి జిల్లాల వారిగా భర్తీ చేస్తున్నారండి వీటన్నిటినీ కూడా. అందరూ కూడా గమనించాలి. కొత్త డిస్టిక్ల వైజ్ కాదు, 26 జిల్లాల వారిగా కాదు, 13 జిల్లాల వారిగానే ఫిల్ చేస్తున్నారు. అందరూ కూడా గమనించాలి. ఓకే శాలరీ కూడా సూపర్ ఉంది. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే ఓన్లీ 7th పాస్ ఉంటే సరిపోతుందండి. ఆ సర్టిఫికెట్ ఉండాలి మీకు. సో అది ఆల్మోస్ట్ ఎవరికి ఉండదు. కాబట్టి ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ ఇంటర్మీడియట్ అంటే డిప్లొమా వాళ్ళు కూడా, ఐటీఐ డిప్లొమా, ఓకే ఆ ఈక్వలెంట్ వాళ్ళు ఫెయిల్ అయినా చాలు, ఫెయిల్ అయిన సర్టిఫికెట్ ఉన్నా చాలు. ఓకే అప్లై అయితే చేయవచ్చు. ఇంకొకటి ఒక ట్విస్ట్ ఇచ్చారు ఇక్కడ, గమనించారు ఎవరైనా. బట్ దోస్ హూ హ్యావ్ అ హయ్యర్ క్వాలిఫికేషన్ దెన్ దట్ షెల్ నాట్ బీ కన్సిడర్డ్ ఎలిజిబుల్. అంటే ఇంటర్మీడియట్ కంటే ఎక్కువ మీరు క్వాలిఫికేషన్ పెట్టారనుకోండి, మీరు నాట్ ఎలిజిబుల్. ఓన్లీ ఇంటర్ వాళ్ళే పెట్టేసేయాలి. ఓకే లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ ఇక్కడ కూడా అనంతపురం వాళ్ళకు కన్నడ కంపల్సరీగా రావాలంట, చిత్తూరు వాళ్ళకి తమిళ్ రావాలంట, శ్రీకాకుళం వారికి ఒడియా రావాలంట, విజయనగరం వారికి ఒడియా రావాలంట, మిగతా అందరికీ తెలుగు వచ్చినా సరిపోతుంది. ఓకే లాంగ్వేజ్ ఈజ్ మస్ట్ అని పెట్టేశారు ఇక్కడ. ఓకే ఏజ్ లిమిట్ చూడండి ఇక్కడ 18 నుంచి 42 సంవత్సరాల వరకు. నెక్స్ట్ 5 సంవత్సరాల వయోపరిమితి కూడా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ఇవ్వడం జరిగింది. పిహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు. ఓకే రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పకుండా ఉంటుంది అన్నిటికీ. సో మరి డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ సిబిటి అంటుందండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ కన్సిడర్డ్ విత్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్.
ద క్వశ్చన్ పేపర్ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షెల్ బి ఆబ్జెక్టివ్ టైప్ అంటూ మనకు తెలియజేశారు. 80 మార్కులు ఉంటాయండి. ఓకేనా. సో మరి ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ 30 మార్కులు ఉంటుందండి, జనరల్ నాలెడ్జ్ 10 ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా అయితే మనకు ఇవ్వడం అయితే జరిగిందండి. మొత్తము 80 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్, 40 క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్ పైన. మన కరెంట్ అఫైర్స్ తీసుకోండి ఫ్రెండ్స్, మీకైతే యూజ్ అవుతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. సో జూనియర్ అసిస్టెంట్ కూడా సేమ్ సిలబస్ అండి. జూనియర్ అసిస్టెంట్ కూడా సేమ్ అంటే సేమ్ సిలబస్. ఓకే. నార్మలైజేషన్ ద్వారా అయితే తీస్తామని అంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి. ఎగ్జామ్లో మెరిట్ వచ్చిన వారికి అయితే జాబ్ అయితే ఉంటుంది, అందరు కూడా గమనించాలి. ఎగ్జామినేషన్ ఫీ 800 అండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, పిహెచ్ అభ్యర్థులకు 400 పే చేస్తే సరిపోతుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ హెల్ప్ డెస్క్ అయితే ఇచ్చారు. ఓటీపీఆర్ ద్వారా అయితే మనము అప్లై చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, 1 టైం రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ఉండాలి అంటూ తెలియజేశారు. సో నేను చెప్తానండి ఇది. ఓకే. సో 1 బై 1 మనం మొత్తం చూసిన తర్వాత కంప్లీట్గా ఏ విధంగా ఓటీపీఆర్ క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి మీకు క్లియర్గా చెప్తాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకు తెలిసి చాలామంది వీడియో ఎండింగ్ వరకు చూడట్లేదు. చూడకుండా ఓపెన్ చేసి సార్ మేము ఎలిజిబులేనా సో అని అడుగుతున్నారు. సో వీడియో మొత్తం చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, కంప్లీట్ అర్థమవుతుంది. ఇంకా అందులో మిస్ అయినవి ఏమన్నా ఉంటే అడగండి, చెప్తాను. ఓకే. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్.